మోహరించిన పరిస్థితి పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే కోర్టు జోక్యం చేసుకుంది. చెట్ల నరికివేతను ఇవాల్టి వరకు ఆపండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కూడా జారీ చేసిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఈ ఇష్యూ మీద హైకోర్టులో విచారణ జరగబోతోంది. సో ఈ హెచ్సియు భూములు మావంటే మావి అని చెప్పి ఒకవైపు హెచ్సియు మరోవైపు ప్రభుత్వం వాదిస్తోన్న పరిస్థితి. ఏంటి సార్ పరిష్కారం దీనికి? ఇప్పుడు అది హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. అది లీగల్గా డాక్యుమెంట్లు ఉంటాయి, పక్క పెడదాం. అది ప్రభుత్వ భూమి మాది అంటోంది, దానికి కంపెన్సేషన్గా ఎస్సీకి ఇచ్చామంటోంది. లీగల్ ఇష్యూ కాదు అసలు. హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. ఇష్యూ వల్ల ఫర్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ టు బి యూస్డ్ అండ్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ బీయింగ్ యూస్డ్. అంటే ఇప్పుడు ఏ పర్పస్కు ఆ భూమి ఉపయోగపడుతోంది, దీన్ని ఏ పర్పస్కి ఉపయోగించబోతున్నారు, అది సమాజ హితానికి ఉపయోగపడుతుందా, ఈ మార్పు ఎందుకని ప్రభుత్వం చేయాలనుకుంటోంది, ఇది ఇష్యూ ఇప్పుడు. సో ఇందులో ఇప్పుడున్న ఈ ల్యాండ్ 400 ఎకరాల భూమి, దానికి నేను ముందే చెప్పినట్లు ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు అది వాటర్ బాడీస్తోని, చెట్లతోని, రకరకాల బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంతో ఉంది. దాన్ని అడవి అని నిర్వచిస్తారా, నిర్వచించరా? నిర్వచించేప్పుడు ఇలా ఒక మంత్రి అన్నాడు, ఏది 3 చెట్లుంటే అడవి అవుతుందా, సో నెమలి తిరిగితే అడవి అవుతుందా, నెమలి తిరిగితే అడవి అవుతుంది అంటే హైదరాబాద్ అంతా అడవి. అసలు ఇది డిబేట్ కాదు, ఇది ట్రివియలైజింగ్ ద డిబేట్. సుప్రీంకోర్టు గోదావర్మన్ కేసు అనుకుంటాను, ఆ కేసులో క్లియర్గా తీర్పు చెప్పింది, రెవెన్యూ ల్యాండ్స్ అయినా ఈవెన్ ప్రైవేట్ ల్యాండ్స్ అయినా దానికి అడవి స్వభావం ఉంటే డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తించి డెవలప్ చేయాలని. సో అందువల్ల అక్కడ ఏవి ముంగిసలు తిరిగితే నెమ్మలు తిరిగితే అడవి అవుతుందా అని ఒకరు, 3 చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని అది కాదు, అడవి కాదు, ఓకే అడవి కాదంటే కొట్టిపడేస్తావా? లాజిక్ ఏంటి? ఇప్పుడు మంత్రుల స్థాయిలో అంత ట్రివియలైజ్ చేసి అంత అవహేళనగా, ఇప్పుడు ప్రజల నిరసనను, పౌర సమాజ నిరసనను అవహేళనగా మాట్లాడితే అధికారంలో ఉన్నవారు ఇంకా రెచ్చగొట్టుడు కాదా? ఓకే అది అడవి కాదు అంట, నేను పబ్లిక్ గార్డెన్స్ అడవి కాదు, కూల్చిపడేస్తావా? దాన్నంత బిల్డింగ్లు కడతావా? కట్టేద్దామా? ఇందిరా పార్క్ అడవి కాదు, మొత్తం నీలమట్టం చేసేసి దాన్ని చదన్ చేసి ఆడ బిల్డింగ్లు కడదామా? అలాగే మీకు కేవీఆర్ పార్క్ అడవి కాదు, అడవి అని అనలేం కదా, దాన్ని మొత్తం కులగొట్టి దాన్ని మొత్తం చదును చేద్దామా? సో అడవి కాదు అడవి అవునా అనేది ఈ దీనికి ఎవరు ఓనర్ అనేది అసలు ఇది ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటంటే జీవ వైవిధ్యంతో కూడిన ఒక గ్రీన్ కవర్, జీవ వైవిధ్యం కూడా పక్క పెడదాం, ఈ గ్రీన్ కవర్ను ఉంచుదామా తీసేద్దామా? ఒకవైపు ఏమో ప్రభుత్వంలో హరితహారం, ఈ ప్రభుత్వం కాకపోతే గత ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి కోట్లు ఖర్చు పెట్టి 230 కోట్ల చెట్లు పెంచుతున్నామన్నారు. ఎన్ని మిగిలేదో తెలియదు. 100 కోట్లు ఖర్చు పెట్టామో చెట్లు పెంచాలన్నది ప్రభుత్వ నిర్ణయాలు, ఉన్న చెట్లేమో నరికేయాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయాలు. అంటే మరి కోట్లు ఖర్చు పెట్టి చెట్టు పెట్టడం ఎందుకు, ఉన్న చెట్లు నరకడం ఎందుకు? అర్థం కాని లాజిక్ కదా.